ఒక ఇంట్లో ఒక చిన్న ఎలుక ఉండేది. ఆ ఎలుకకి తిండి అంటే మహా ప్రాణం. ఇంట్లో ఎక్కడ ఏమి దొరికినా అదే ముందు తినేసేది. ఒకరోజు ఎలుకకి పెద్ద అన్నం సంచి కనిపించింది. ఎలుక కళ్ళు మెరుస్తూ, "ఇది అన్నం సంచి కదూ! ఇది నా స్వర్గం" అని అనుకుంది. అది వెంటనే సంచిలోకి దూకేసింది. మొదట కొంచెం తింది. ఇంకా కొంచెం తింటే ఏమవుతుంది అని అనుకుంది. మళ్ళీ తింది. ఇంకా కొంచెం తింటే ఎవరు చూస్తారు అని అనుకుంది. అలా తింటూ తింటూ పొట్ట బెలూన్లాగా ఉబ్బేసింది. తిన్నాక బయటకి రావడానికి ప్రయత్నించింది. కానీ అయ్యో, సంచి రంధ్రం చిన్నగా ఉంది. ఎలుక పొట్ట పెద్దగా ఉంది. ఎలుక అటు ఇటు తిప్పుకుంది, దూకింది, లాగింది, మెలికలు కొట్టింది, కానీ బయటికి రాలేదు. అప్పుడు పక్కన ఉన్న మరో ఎలుక వచ్చి చూసి నవ్వుతూ, అయ్య బాబోయ్, నువ్వు ఎలుకవా లెక్క అన్నం సంచివా అని అడిగింది. చిన్న ఎలుక మొహం చిట్లించి, నన్ను బయటకు తీయి అని అడిగింది. మరో ఎలుక చెప్పింది, ముందు నువ్వు తినడం తగ్గించు, అప్పుడే బయటికి వస్తావు అని. అలా కొన్ని రోజులు ఎలుక డైట్ మొదలుపెట్టింది. చివరికి పొట్ట తగ్గింది. సంచి నుండి జారిపడి బయటికి వచ్చేసింది. అప్పటి నుంచి ఎలుక అన్నం చూస్తే ముందుగా పొట్టను చూసుకునేది, తర్వాత తినేది. దీనివల్ల మనకు తెలిసేదేమంటే, అతిగా ఆశపడితే ఇలానే ఇరుక్కుపోతాం. మరిన్ని ఆహ్లాదకరమైన కథలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.